हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के ఛానల్। సో ఫ్రెండ్స్, మనం ఈరోజు కంట్రీ సైడ్ డైరీ ఫామ్ అనేది మనకు తెలంగాణ స్టేట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర అనేటున్నాం. మనం 10 కిలోమీటర్ల దూరంలో మనకి డైరీ ఫామ్ అనేది ఉంటుంది. సో ఈ డైరీ మొత్తం నేను మీకు వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను. ఆ వీడియోలో విజువల్స్లో చూడొచ్చు. సో ప్రస్తుతానికి ఈరోజు ఇప్పుడు ఇక్కడ మనకు 60 గేదెలు అనేవి ఉన్నాయండి. సో గేదెలు అమ్మే డైరీస్లో నేను చూసిన వాటి అన్నింటిలో పెద్ద డైరీ, అలాగే ఇన్ని గేదెలు ఉండడం అనేది కొద్దిగా కష్టమైన పనే. సో ఇది అమ్మడం ఒక ఎత్తు, తర్వాత డైరీ అనేది మెయింటెనెన్స్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ కొన్న వాళ్ళకు కూడా గ్యారంటీ అనేది, ఎందుకంటే ఇప్పుడు మీరు బయట మీరు గేదెలు చూసారంటే సంతకు తీసుకుని వస్తారు, అమ్మేస్తారు, వెళ్ళిపోతారు. లేదంటే వేరే డైరీల దగ్గర ఉంటే వాళ్ళు ఓన్లీ ట్రేడర్స్ సంత నుంచి తీసుకుని వస్తారు, లేదా ఇది గుజరాత్ లేదా హర్యానా ఎక్కడెక్కడ తీసుకుని వస్తారు. మీరు గమనించండి, అదర్ వీడియోస్ మీరు గమనించండి. ఆ లోడ్ వచ్చి ఆ రోజు దిగగానే సాయంత్రానికి అమ్మేస్తారు, అప్పుడే దిగిన లోడ్ అనేసి చెప్తారు. కానీ ఈ డైరీ ఫామ్లో కాన్సెప్ట్ అది కాదు. ఇక్కడ ప్రతి నెల వచ్చేసి ఒక 100-110 గేదెలు అనేటివి వస్తూ ఉంటాయి, అమ్ముడు పోతూ ఉంటాయి. ఇక్కడ మీరు రెండు వైపులా చూస్తే ఒక 60 గేదెలు ప్రస్తుతానికి ఉన్నాయి కదా. అవి ఎలా నిలబడి ఉన్నాయంటే వీటిలో నుంచి గ్రేడ్ చేస్తారు. మనకి ఏవైతే జీవాలు వస్తాయో ఇప్పుడు ఈ సైడ్ లైన్ ఏదైతే మీకు కనిపిస్తుందో ఇది 22 ఉన్నాయండి. ఇవి ఇక్కడ 110 జీవాలు వస్తే 22 ఇప్పుడు ఆగి ఉన్నాయి. ఈ నెలలో అంటే నవంబర్ 2nd వీక్ నుంచి ఇప్పుడు డిసెంబర్ 1st వీక్ లోపల 80 గేదెలు అమ్ముడిపోయి ఉన్నాయి. ఇవి ఈ 20 మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇవి కూడా ఫిల్టర్ చేస్తారనమాట. దీంట్లో నుంచి గ్రేడ్ మీకు పనికి రానిది ఏది పడితే అది రైతులకు ఇవ్వకుండా, రైతుకు ఇక్కడ వచ్చిన తర్వాత షెడ్లో 1-2 రోజులు ఉంచుకొనేసి పాలు చూపించి ఆ రొమ్ము వాటం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటన్నిటిని పక్కకు తీసేసి బెస్ట్ వన్గా ఉండేటి వాటినే మార్కెట్ చేస్తున్నారన్నమాట. సో వాటి ప్రైజెస్ కూడా ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు అటుపక్క ఒకసారి ఫ్రేమ్ చూపిస్తాను నేను. ఆ ఫ్రేమ్ ఒకసారి మీరు అటు గమనించండి. అటుపక్క గేదెలు ఉన్నాయి. సో మన రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే, దాంట్లో మనకు సూడి కట్టిస్తూ ఉంటాం. ఎద్దులు కూడా ఉన్నాయి, ఇక్కడ దున్నపోతులు ఉన్నాయి. దాన్ని సూడి కట్టిస్తూ ఉంటాం. అది కట్టు నిలబడిన తర్వాత దాన్ని రెడీ చేసుకునేసి మళ్ళీ అమ్ముకుంటాం. అప్పటిదాకా మన దగ్గర ఉంటాయి. దూడలు చనిపోయిన వాటివి అవి మాత్రమే షెడ్లో హోల్డ్ చేసుకుంటారు. మిగతా అన్నీ బయటికి పంపిస్తూ ఉంటారు అనమాట. అంటే మీరు ఇది తీసుకుని పోయేసి కష్టపడకుండా, బేరగాళ్ళు ఏం చేస్తారు, వచ్చామా బండి దిగిందా దాన్ని ఎట్టో ఒకటో అమ్మేసి చేతులు దులుపుకోవాలా. ఇక్కడ ఈ డైరీ ఫామ్లో ఆ కాన్సెప్ట్ అనేది లేదు. అందువల్లే ఇంత పెద్దగా ప్రొడక్షన్. వాళ్ళే పాలు సప్లై చేసుకుంటారు, ఇక్కడ డైరీ మెయింటెనెన్స్ చేస్తున్నారు, గేదెలు అమ్ముతున్నారు, పాలు ఇస్తున్నారు, మళ్ళీ ప్యూర్ నెయ్యి ఉంది. అలాగే టోటల్గా ఒక డైరీ ప్రొడక్షన్లో ఏదైతే ఉంటాయో మొత్తం వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ట్రేడర్స్ వేరే రకంగా ఉంటారు. ఇక్కడ ఏంటంటే డైరీ సక్సెస్ అవ్వాలా అంటే ఇక్కడ ప్రతి ఒక్కటి వీళ్ళు చెక్ చేసిన తర్వాతే మీకు ఇస్తున్నారు. ఇంకొకటి కూడా ఆయన ఓపెన్గా చెప్పింది ఏంటంటే, మా దగ్గర ఇప్పుడు సపోజ్ మీరు ఒక గేదె కొన్నారు, అది 20 రోజులకి మీకు సెట్ కాలేదు, మీ ఇంటి దగ్గరికి పోయినాక దాన్ని తీసుకుని వచ్చేయండి ఇక్కడికి. ఈ డైరీలోకి తీసుకుని వచ్చేసి నేను 10 లీటర్లు చెప్తే 10 లీటర్లు ఇచ్చే గేదె నేను మీకు ఇంకో ఇస్తాను, లేదా మీకు పూటకు 12 లీటర్లు చెప్పున్నాను, అలాంటి గేదె ఉంటే ఆ గేదె ప్లేస్లో మీకు ఆ గేదెని మార్చిస్తాను అనేసి క్లీన్గా చెప్పున్నారు. అలాగే ఇది జాఫరాబాదీ, బన్నీ, ఇక రకరకాల జాతి గేదెలు అనేవి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో ఇవి ఏంటంటే ఆయనే డైరెక్ట్గా నెలలో 2 సార్లు గుజరాత్కి వెళ్ళడం, అక్కడి నుంచి ఆయన సెలక్షన్ చేసుకునేసి వచ్చేసిన తర్వాత ఆ బళ్ళు అనేటివి ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఈయనే ఓన్గా వెళ్ళి సెలక్షన్ చేసుకుంటున్నారు. దానివల్ల ఎలాంటివి సెలక్షన్ చేస్తున్నారంటే, ఈయన కూడా ఇక్కడ డైరీ పెట్టున్నారు, వీటిని చూసుకోవాలి కాబట్టి బయట తిరిగేటివి ఓపెన్ గ్రేజింగ్లో మన పల్లెల్లో తిరుగుతూ ఉంటాయి కదా, అలాంటి గేదెలు సెలక్షన్ చేసుకునేసి వాటిని తీసుకుని వచ్చి డైరీలో పెట్టి మంచిగా మెయింటెనెన్స్ చేస్తే ఎక్కువ పాలు వస్తున్నాయి. ఇది నా సక్సెస్ రేషియో అన్నట్టుగా చెప్పినారు. సో కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు బ్రదర్ కాల్ చేయండి. నెంబర్స్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. ఆవులు గేదెలు మొత్తం మీకు చూపించున్నాను ఫామ్ అది. ఈ కష్టాలన్నీ వీళ్ళు చూసి చేస్తున్నారు కాబట్టి అందుకనేసి ప్రతి ఒక్కటి రైతుకి అనుకూలంగా ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నారు. సో కాల్షియం ఇక్కడ దొరుకుతుంది మీకు. డైరీకి సంబంధించిన వస్తువులు ఏవైతున్నాయి అవి కూడా దొరుకుతున్నాయి. రబ్బర్ మ్యాట్లు ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి. ఇవన్నీ మీరు బయట కొనాలంటే మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అధిక ఖర్చులు ఉంటాయి. ఇక్కడ మీరు వచ్చి గేదెలు కొన్నారు, ఆ గేదెలతో పాటు వాటిని కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు, ఒకే దగ్గర నుంచి సరిపోతుంది. అలాగే బ్రదర్ ఇంకొకటి ఏం చెప్పినారంటే, ఇది చాలా మెయిన్ అనమాట. సో ఈ డైరీలో వచ్చేసి మీరు ఒక 5 గేదెలు కొంటే 5 కానీ 10 కానీ 5 పైన కొనాలి, 5 కింద అయితే లేదు. 5 గేదెల పైన కనుక మీరు కొంటే మీకు లేబర్ని ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. అంటే మీ డైరీలో పని చేయడానికి లేబర్ సమస్య ఉంటే ఈ డైరీలో కంట్రీ సైడ్ డైరీ ఫార్మ్స్ అనేది ఏదైతే ఉందో ఈ డైరీలో మీరు ఒక 5 గేదెల పైన కనుక కొంటే మీ డైరీలో పనిచేయడానికి బీహార్ వాళ్ళని ఒక వ్యక్తిని ఇస్తారంట. అంటే 10 గేదెలకు ఒక వ్యక్తి ఉన్నారు కదా, ఆ రకంగా మీరు 5 నుంచి 10 గేదెలు కొంటే లేబర్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తాము అనేసి బ్రదర్ చెప్పున్నారు. సో అది కూడా మీరు దగ్గరకు వచ్చి
కండిషన్స్ ఉన్నారు కదా, మన దగ్గర కొంటేనే లేబర్ ప్రొవైడ్ చేస్తారు, లేదంటే చేయరు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మన బళ్ళు కూడా ఆంధ్రా నుంచి హైదరాబాద్కి వస్తూ ఉంటాయి. రిటర్న్ బళ్ళు కూడా మీకు దొరుకుతాయి. లేదు వాళ్ళైనా మీకు ట్రాన్స్పోర్ట్ అనేది అరేంజ్ చేసి ఇస్తానని చెప్పినారు. అడ్రస్ చాలా క్లీన్గా ఉంది. హైదరాబాద్, తెలంగాణ స్టేట్, హైదరాబాద్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 10 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ మీకు వాళ్ళు కాల్ చేస్తే లిఫ్ట్ చేయనప్పుడు ఏంటంటే మీరు వాట్సాప్లో జస్ట్ హాయ్ అనేసి మెసేజ్ పెడితే ఆటోమేటిక్గా మీకు రిప్లై అనేది వస్తుంది. ఈ ఫామ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ లొకేషన్తో సహా మీకు వచ్చేస్తుంది అనమాట. ఎవరైనా మీరు వెహికల్ తీసుకుని రావాలనుకున్నప్పుడు వచ్చి చూసుకోవచ్చు. ఇక్కడ దానాల విషయానికి వస్తే ఇంత పెద్ద డైరీ మెయింటెనెన్స్ చేస్తున్నారు కదా, ఇక్కడ ఉండే గేదెలతోటి ఒక 300 నుంచి 250 దాకా పర్ డే లీటర్లు తీస్తున్నారు పాలు. రోజుకు 300 నుంచి 250 లీటర్ల పాలు అనేవి వీళ్ళు తీస్తూ ఉన్నారు. ఈ డైరీలో యూస్ చేసే దానా మీరు ఇక్కడికి రండి, వచ్చేసి 1-2 పూటలు ఉండి చెక్ చేయండి. మనం ఏ గడ్డి వేస్తున్నాం, అలాగే వాటికి సంబంధించిన దానా ఏం వేస్తున్నాం, ఇవన్నీ మీరు చూసుకున్న తర్వాతే మీరు గేదెలనేది తీసుకున్నామని చెప్పినారు. అది కూడా పెద్దగా ఏం వేయటం లేదు, నేను చూశాను ఇక్కడ. సో తొట్టిల్లో కొద్దిగా వేస్తున్నారు, పైన కుట్టి కొట్టేస్తున్నారు, కంపెనీ దానా కొద్దిగా ఉంది. ఈ 3 మాత్రమే వేస్తూ ఉన్నారు. సో మీరు వచ్చి చూసుకున్న తర్వాత గ్యారెంటీ మీద ఉంటే అప్పుడు తీసుకోండి. పాలకి కూడా మీరు 2 పూటల లేదా 2 రోజులు కావాలన్నా కానీ ఉండొచ్చు. మంచి రూమ్స్ ఉన్నాయి, బెడ్స్ ఉన్నాయి లోపల. మీకు భోజనానికి వండడానికి మనుషులు కూడా ఉన్నారు, వండి పెట్టడానికి. సో ఇవన్నీ వసతులు ఉన్నాయి. మీరు దగ్గరకు వచ్చేసి ఒకసారి డైరీ చూడండి, చూసి మీరు ఒక 4 గేదెలు తీసుకునేసి మీరు వెళ్తే అవతల వాళ్ళకి చెప్పడానికి కూడా బాగుంటుంది. సో అన్నీ మనకు చాలా హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి. 10 లీటర్ల పైన అనేది పాలు ఉంది. ధర విషయానికి వస్తే ₹1,00,000 కాడి నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ ఉన్నాయి. ఇంకా తక్కువ ధరలో కూడా ఉన్నాయి. లోకల్గా రైతులు వస్తే 2-3 కొనడానికి అట్స్ పక్కా ఉన్నాయి. అది మీరు డైరీలోకి వస్తే తెలుస్తుంది, వీడియోలో కాకుండా మీరు లైవ్లో వచ్చి చూడండి అనేసి చెప్తా ఉన్నారండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.